అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా అనే ప్రశ్నకి పూణే ప్రజలు చెప్తున్నారు కరాడి జంగల్. ఈ జంగల్ పేరెత్తితే చాలు పూణే ప్రజలంతా వణుకుతూ ఉంటారు. ఆ జంగల్ హిస్టరీ తెలియక అటువైపుగా వెళ్తున్న ప్రవీణ్ కుమార్ గారికి తన భార్యకి ఎదురైన చేదు సంఘటనని మనతో పంచుకోవడం జరిగింది. ఆ చోటికి దయచేసి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి అంటూ ఈ సంఘటనని మనతో పంచుకున్నారు. ఇక తన భార్యతో కలిసి మంచిగా పూణే మొత్తం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎంత దూరం వెళ్తున్నప్పటికీ కూడా ఏంటి మన ఇంటి దారి కనిపించడం లేదు, చుట్టూ దట్టమైన అడవులు. ఈ అడవుల మధ్యన మనం ఎలా ప్రయాణిస్తాం, మధ్యలో పెట్రోల్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? అప్పటికే అన్ని రకాల అనుమానాలతో తనలో భయం చెలరేగుతూ వచ్చేసింది. అనుకున్నట్లే కార్ నిజంగానే పెద్ద అడవుల మధ్యన ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక భార్యతో కలిసి కాస్త ముందుకు వెళ్దాం పదా, ఎవరైనా కనిపిస్తే సహాయం అడుగుదామని అనుకుంటారు. చూస్తే అక్కడ నిజంగానే తలతల వెలుగులతో మెరిసిపోతున్న ఇల్లు ఒకటి ఎదురుపడుతుంది. కాస్త చిరునవ్వు నవ్వుతారు కుమార్ గారు. అలానే దగ్గరికి వెళ్ళేసరికి అంతా చీకటిగా ఉంది. దూరం నుండి మాత్రం వెలుగులతో నిండిపోయినట్లు కనిపించింది. కానీ దగ్గరికి వస్తే ఏంటి ఇంత దట్టంగా చీకటిగా కనిపిస్తుంది అనుకొని ఫోన్ లైట్ని వెలిగిస్తారు. ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి సమాధానం చెప్పండి, మాకు ఇక్కడ దారి తప్పిపోయి వచ్చాము, ఎవరైనా ఉంటే సమాధానం చెప్తారా అంటే అక్కడి నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. అయితే భార్య భయపడడం మొదలుపెట్టింది. ఎందుకో నాకు అనుమానంగా ఉందండి, ఈ చోటు చూస్తే భయంగా ఉంది, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి, కారులోనే మనం కూర్చుందాం అని భార్య నచ్చ చెప్తూ ఉంటుంది. ఈ రోజుల్లో దయ్యాలేంటోయ్, అవన్నీ మూఢనమ్మకాలు అంటూ భార్యకి చెప్తూనే తన లోపల భయపడుతూ ఉంటాడు. అలానే ధైర్యం చేసి తలుపులు తెరుస్తాడు. లోపలికి వెళ్తే అది ఇల్లు కాదు, ఒక పెద్ద హాస్పిటల్. అయితే గతంలో అది ఒక మెంటల్ హాస్పిటల్ అంటూ కూడా రాసి ఉంది బయట బోర్డు. అది చూసుకోకుండా లోపలికి అయితే అడుగు పెడతారు. అడుగు పెట్టగానే ఇరిగిపోయిన మంచాలు, చక్రాలు ఊడిపోయిన చైర్స్, ఇలా ఎంతో వింతగా భయంకరంగా ఉన్న హాస్పిటల్ని చూసి కంగు తింటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ లోపల ఉండాలా, లేదంటే బయటికి వెళ్ళిపోయి కారులోనే ఉండాలా అనుకుంటారు. కానీ కారులో ఉంటే ఏ జంతువులైనా వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడే ఉందాం, కాస్త విశ్రాంతి తీసుకొని తెల్లవారుజామున వెళ్ళిపోదామని మాట్లాడుకుంటారు. భార్య అలా కళ్ళు మూస్తుందో లేదో అంతలోపల ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి. ఏవండి, ఏంటో చూడండి, ఏవో ఏడుపులు వినిపిస్తున్నాయి, ఒక్కసారి లేవండి అంటూ తన భర్తని లేపేసరికి ఏంటోయ్ అంతలా కంగారు పడుతున్నావు, ఏదో అనుమానంగా ఉందండి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అంటూ భర్తని బ్రతిమలాడుతూ ఉంటుంది. సరేనోయ్ పద వెళ్ళిపోదాం, నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటూ భర్త ప్రవీణ్ కుమార్ కూడా పరుగులెడతారు. కానీ ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం వాళ్ళని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఇంటి తలుపులు దాటారంటే మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ భయంకరమైన అరుపులతో మరింత భయపడుతూ వస్తూ ఉంది. అది గమనించి ఇంటి నుండి ఎలా అయినా పరిగెత్తాలని పరుగులెడతారు. అంతలోనే భార్య కింద పడిపోతుంది. అయ్యో ఏంటి నువ్వు పడిపోయావు రా అంటూ లాక్కుంటూ అలా పడిన మనిషిని ఏమాత్రం వదిలిపెట్టకుండా అలానే లాక్కుంటూ పోయాడు భర్త. బయటికి వెళ్ళిందే ఆలస్యం. అంతలోనే కళ్ళు తెరిచి చూస్తుంది. ఇదంతా ఏంటి, నిజమా కళ అంటూ. కానీ చూస్తే తన బెడ్ మీదే పడుకుంటుంది. ఏమైందో, ఎందుకు అరుస్తున్నావు అంటూ ప్రవీణ్ కుమార్ నిద్ర లేపుతూ ఉంటాడు భార్యని. అయితే ఇదంతా కళ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. భార్య 2 రోజులుగా ఎంతో దిగులుగా ఉంటుంది. అది ఒక కళని, ఒక పీడకల అని తెలిసినప్పటికీ కూడా బెంగగా, దిగులుగా, తిండి తిప్పలు మాని ప్రతి విషయానికి భయపడుతూ కనిపిస్తుంది. ఏమైందో, నీకు ఏం జరిగింది, ఎందుకు, అది ఒక కళే కదా, వదిలిపెట్టేసాయి అంటూ ప్రవీణ్ కుమార్ చెప్పినప్పటికీ కూడా తన భార్య అంతే దిగులుగా, బెంగగా ఉండడం మొదలెట్టింది. అసలు ఈ కళ రావడానికి, అటువైపు నుండి మేము వెళ్ళడానికి ఏమైనా కారణం ఉందా అంటూ విచారణ మొదలుపెట్టాడు భర్త ప్రవీణ్ కుమార్. అప్పుడే అసలు విషయం తెలిసింది. ఆ చోట నుండి, ఆ పూణే జంగల్ నుండి మిట్ట అర్ధరాత్రి ఎవరెళ్ళినా అటువైపుగా వెళ్ళిన వారి ఇంటికి ఆ దెయ్యం వస్తూ ఉంటుందంట. ఎప్పుడో ఆ హాస్పిటల్లో చనిపోయి ఎన్నో కోరికలు తీరకుండా ఉన్న ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటున్నాయి. దానివల్ల అటువైపున ఎవరు వెళ్ళినా వాళ్ళని ఇలానే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడే ఇంట్లోపలికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలని, ఏవైనా మనతో వస్తే అవి బయటనే ఉండిపోతాయి అంటూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.